నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. మాజీ మంత్రి రోజా ఇప్పుడు కొంత నాయిస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అంటూ కూడా ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి నేపథ్యం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష హోదా పైన ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కొంత పోరాటం చేసినట్టుగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గత కొద్దిసేపటి క్రితమే క్లారిటీ ఇచ్చేశారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కుదరదంటూ కూడా తేల్చి చెప్పారు సభ వేదిక నుంచి. సో ఇట్లాంటి సందర్భాల్లో మరి వైఎస్ఆర్సీపీలో తీవ్రంగా ఈ మధ్య కాలంలో నాయిస్ చేస్తున్నటువంటి మాజీ మంత్రి రోజా గోల్ ఏంటో మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే. మేడం, రోజా ఇవాళ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటుంది. జగన్ ప్రభుత్వం గతంలో అనేక పథకాలు అమలు చేశాం, మీకు చేత కాదు అని ఆమె మాట్లాడుతుంది. ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? రోజా నిన్న మాట్లాడిన దాంట్లో అండి ఆవిడ స్పెసిఫిక్గా ఏమంటుందంటే పోసాని మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా పోసాని కృష్ణమురళి గారు ఇవన్నీ అని చెప్పి ఒక మహిళ అయి ఉండి సమర్థిస్తూ ఎప్పుడో పెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అని అంది. 5 ఏళ్ల పాటు మీరేం చర్యలు తీసుకున్నారు మరి దాని గురించి? 5 ఏళ్ల పాటు మహిళల్ని దూషించు, నువ్వు బీయింగ్ ఎ లేడీ నువ్వు అతన్ని సపోర్ట్ చేసావంటే ఎంతకంటే హ్యూమిలియేషన్ ఒక లేడీస్కి ఇంకోట్లేదు. ఇక్కడ అర్థం కాకుండా మెన్ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అని నేర్పిస్తున్నాం, కానీ ఉమెన్ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అన్న కాన్సెప్ట్ రోజా కూర్చోబెట్టి నేర్పించాలి ముందు. ఇది నేర్పించకపోవడం వల్లే తను అసెంబ్లీలో వెర్రవీగి బాడీ షేమింగ్ చేస్తుంది అందరినీ. అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు సింగులర్ టర్మ్స్ యూజ్ చేసుకుంటా రోజా ఆ రోజు కూర్చుని చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, లేకపోతే అచ్చెం నాయుడిని అందరినీ హ్యూమిలియేట్ చేసుకుంటా నవ్వుతా వెకసెకాలు చేసుకుంటూ తిరిగింది. ఏ రకమైన లేడీస్ కింద కన్సిడరేషన్లోకి రావాలంటే వెళ్ళి రాజధాని విషయం మనం వద్దాం. ముందు రోజాని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. పోసాని కూర్చుని వాళ్ళ ఆవిడని అనుకున్నాడు, ఫైన్, అతను సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, వాళ్ళ ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఇట్స్ క్లియర్ అండ్ అండర్స్టాండింగ్. కానీ రోజాని ఎక్కడ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ని ఎవరితో పిల్లల్ని కన్నావు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ పిల్లలు ఎవరికి పుట్టారు, దాని తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్తే షూటింగ్ సమయంలో ఏం జరుగుతుంది, లోకేష్ని ఎలా మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ ఈజ్ ఈజ్ ఇల్లిసిట్ కిడ్ అన్నట్టు మాట్లాడింది ఆవిడ లోకేష్ గురించి, పోసాని కృష్ణమురళి వీళ్ళందరూ అన్నప్పుడు. ఏమండి, ఎక్కడన్నా కూడా ఒక ఉమెన్ అనేవాళ్ళు ఉమెన్ కి సపోర్ట్ చేయడం చాలా సర్వసాధారణం. ఉమెన్ కే నుంచోలేని ఈమె రాష్ట్రం గురించి ఏం నుంచుంటుంది, మెన్ గురించి ఏం నుంచుంటుంది. ఒక సెక్టర్ ఆఫ్ ఉమెన్ కి సపోర్ట్ చేయాలి కదండి ఎప్పుడన్నా కూడా. ఈ విషయంలో నేను ఎట్లీస్ట్ స్పందించను అని చెప్పి నోరు మూసు కూర్చున్నా కూడా ప్రాబ్లం ఉండేది కాదు. మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చి నేను సమర్థిస్తే దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? చాలా హాస్యాస్పదం కదా, ఖండించాల్సిన విషయం ఇది. ఇలాంటి దుర్ఘటమైన ప్రెస్ మీట్లు కొన్ని ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నాయి, దాన్ని ప్రచారం చేస్తున్నాయి. అసలు ఇంతకంటే అవమానం ఆప్షన్ లేకపోయినా కూడా దే షుడ్ సెల్, వీ షుడ్ నాట్ సెల్ దిస్ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఏమండి, ఆల్రెడీ జైలుకి న్యాయం సరిగ్గా వ్యవస్థ పనిచేసింది, 5 ఏళ్ల తర్వాత మెచ్చుకోవడం పోయి ఎలా మాట్లాడుతున్నారంటే ఇన్ని బూతులు తిట్టినందుకు. జగన్మోహన్ రెడ్డి మొన్న ఒకటి అన్నాడు చూడండి, ఇదేంటి నాకు అవార్డులు కాకుండా శాల్వాలు సన్మానాలు చేయకుండా మమ్మల్ని ఇంకా ఈ పరిస్థితిలో పెట్టారేంటి అన్నట్టు రోజా మాట్లాడిన మాటలు ఈరోజు చూస్తుంటే కనుక ఇన్ని బూతులు తిట్టిస్తే మేము మహిళల పట్ల మీరు మాకు అవార్డులు ఇవ్వకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు అన్నట్టుంది. అన్నకు తగ్గ చెల్లి, డిఫరెన్స్ ఏం లేదు. ఎంతసేపు నీకున్న పనుల్లో ఏంటంటే రోజా అసెంబ్లీలో కూర్చుని జగనన్నయ్య అని తిరగడం తప్ప నీకు అసలు అభివృద్ధి గురించి తెలుసా? అభివృద్ధి అనేది అసలు ఒక పదం ఉంది, దానికి నిర్వచనంగా పనిచేయాలి. పోనీ 100కు 100% పనిచేయలేము, కనీసం 10% అయినా పనిచేయాలని ఐడియా ఉందా? ఉన్న మంత్రేనండి ఈ రోజా. అండ్ ఈ రోజా నువ్వు స్టార్ట్ చేసే ముందు నేను ఒక మాట అడుగుతాను. సరే, నువ్వు మాట్లాడిన మాటల్లో పోస్ అనేది మాత్రం ఇట్స్ అట్టర్ నాన్సెన్స్. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కక్ష సాధింపులని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కక్ష సాధింపులు అని చెప్పడంలో దాంట్లో ఇంతవరకు జెంట్స్ వచ్చి మాట్లాడారు. ఇట్ వాజ్ లుకింగ్ ఓకే, ఏదో ఒకటి వీళ్ళ మైండ్ సెట్స్ ఇంతే. రాష్ట్రంలో ఆడాలకే విలువ లేదు, డైరెక్ట్ గానే పోలీస్ వ్యవస్థాంగం పెట్టుకుని వాళ్ళు ఉమెన్నే ఈడ్చి పడేసిన రోజులు. అండ్ అమరావతి రైతులు దైవ దర్శనానికి వెళ్తామని చెప్పి పక్కన టాయిలెట్లు కట్టుకుని కాలు నడకని వెళ్తుంటే టాయిలెట్లు గుడారాలు కూడా లేపేసిన పోలీసులు ఉన్నారు వీళ్ళ హయాంలో. అంత అరాచకం. ఉమెన్ ఎక్కడికి వెళ్తారు మరి? వీళ్ళకి తెలియదు అవన్నీ. దే జస్ట్ వాంట్ ఎవ్రీథింగ్ టు బి ఎ న్యూసెన్స్. ఉమెన్ పక్కన పబ్లిక్ రోడ్డు మీద వెళ్ళాలని దృష్టిలో అంత వాల్యూ ఇచ్చిన గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో ఉన్న సో కాల్డ్ ఆ మెన్ వీళ్ళందరూ కూడా కూర్చుని ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తారనేది ఎక్స్పెక్ట్ చేయరు. కానీ బీయింగ్ అ ఉమెన్ నువ్వు వచ్చి పోసాని కృష్ణమూర్తి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నీకు నెక్స్ట్ టైం నుంచునే అర్హత కూడా లేదు. నువ్వు నగరే కాదు కదా, ఎక్కడ తిరిగినా కూడా నీకు సీట్ అనేది ఇవ్వకూడదు ఎవరు. అండ్ ఫర్ దట్ కైండ్ మ్యాటర్ ఈ పార్టీ ఉండదులేండి మీకు సీట్ అడగడానికి కూడా. అండ్ ఐ డోంట్ థింక్ సో బీజేపీ, జనసేన, లేకపోతే సో కాల్డ్ టీడీపీ వీళ్ళు ఎవరు నేను రానివ్వరు కూడా. ఎందుకంటే నీ చరిత్ర, నీ పాదాలు అన్ని చోట్ల ముంచి వచ్చిందని నువ్వు. సో నీకు ఎవరు ఇవ్వరు. సో జస్ట్ కీప్ క్వైట్. అంత స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్
ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ ఆన్ క్యారెక్టర్ అసాసినేషన్ ఈ లేడీకి. బట్ ఈ లేడీకి ఒక పక్కనున్న లేడీకి సపోర్ట్ చేయాలన్న బేసిక్ మేనర్స్ అండ్ క్యారెక్టర్ కూడా లేదు చూడండి. అతను ఎవడండి మొన్న పోక్సో రూల్లో అరెస్ట్ చేస్తా ఉన్నారు, అతని పేరేంటండి, ఎంపీ క్యాండిడేట్ వైసీపీలో, ఎంఎంఎస్ రిలీజ్ అయింది ఆ క్యాండిడేట్ అమర్నాథ్, గోరంట్ల మాధవ్ ఎంత చండాలంగా ఒక లేడీస్ గురించి మాట్లాడితే కూడా ఏంటి దీంట్లో తప్పు అని చెప్పి బయట తిరుగుతున్నారు, బేఫికర్గా మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. అసలు కొన్ని కొత్త చట్టాలు రావాలి. ఒక బీయింగ్ ఉమెన్ నువ్వు ఇంకొక ఉమెన్ ని హెరాస్ చేస్తే వర్బల్ గా దాన్ని ఖండించకపోయి కనీసం నీకున్న కామన్ సెన్స్ తో ఇంట్లో కూర్చోవాలి. కానీ ఇవాళ వీళ్ళందరూ కూడా పోసానికి సపోర్ట్ చేస్తున్నారు, కానీ గోరంట్ల మాధవ్ మాట్లాడిన అంతర్యుద్ధాలు వస్తాయన్న దానికి మాత్రం ఇప్పటిదాకా ఎవరు నోరు మీద పడట్లేదు. గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడేంత దమ్ము లేదు వీళ్ళకి. అతను ఒక ఎక్స్ట్రీమిస్ట్ క్యాండిడేట్. నౌ వెన్ కమింగ్ టు దిస్ రోజా నేను ఒక చిన్న మాట్లాడుతాను. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నాడు. ప్యాలెస్ కట్టుకుంటే దాని చుట్టూ కాంపౌండ్ వాల్. సీఎం అండి అతను. సీఎం కి జనాలు చూస్తే భయం. రాజధానిలో బయటకు వెళ్ళాలనుకుంటే తడికిలు కట్టు తిరుగుతూ ఉంటాడు. ఈ తడికిలు కట్టుకునే సీఎం కి ఇంట్లో కాంపౌండ్ వాళ్ళు ఈ చెట్లకి రోడ్డు తెరలు కట్టాడు. ఆ తెరల ఖర్చు ఎంత అయిందో నీకు తెలియదా? మరి ఆ తెరలకు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అయినాయో తెలీదా? ఇప్పుడు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అలా తిరగడండి. కాంపౌండ్ వాల్ కి మహానుభావుడు ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి 10 కోట్లు ఖర్చు పెట్టాడంటండి పై దాకా కాంపౌండ్ వాల్ కట్టుకుని. దాని తర్వాత 1000 కోట్లు సెక్యూరిటీ గార్డ్స్ కోసం పెట్టుకున్నాడు. అంటే ఎక్కడొచ్చి రాష్ట్రంలో ఏ చిన్నవాడి దగ్గర నుంచి ఏ పెద్దవాడి దాకా ముసలామె దగ్గర నుంచి పుట్టినప్పుడు పసిపిల్ల దాకా వచ్చి లాక్ కొడతారని భయమా? అంటే ఏ సైజ్ నుంచి ఆ సైజ్ దాకా ప్రజల నుంచి కాపాడుకుందాం అని భయమా? నువ్వు పాలనలో ఉన్నప్పుడే నిన్ను కాపాడుకోవడానికి ఇంత చేస్తావు అంటే పాలన లేనప్పుడు ఇంకా ఇలాంటి మాటలు పేలితే రోజా సీఎంకే గతి లేదు అక్కడ ఎక్స్ సీఎంకి. నీ పరిస్థితి అంటే ఆలోచించుకో. ఎక్స్ సీఎం వచ్చి అసెంబ్లీలో కూర్చోడానికే భయపడుతున్నాడు. నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే ఇంకా నువ్వు ఆపు. ఇట్స్ హై టైం. పవర్లో ఉన్న సీఎంఏ ఇంత సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుని 998 లేకపోతే 900 మంది సెక్యూరిటీ గార్డులు పక్కనే తిరిగాడు సీఎం. అప్పటి జగన్ కి అంత అయితే 1000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు 5 ఏళ్లలో. అతనికే అంత భయం ఉంది పవర్ లో ఉన్నప్పుడే. పవర్ లేనప్పుడు కానీ ఇక్కడ బయట ప్రచారం ఏంటంటే మీరు సెక్యూరిటీ గురించి టాపిక్ తీశారు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా డిమాండ్ కూడా కేవలం క్యాబినెట్ హోదా వస్తుంది, సెక్యూరిటీ పెరుగుతున్న ఉద్దేశంతో ఆయన కొంత అది డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతన్ని అసెంబ్లీకి రమ్మనండి. ప్రజలు ఆన్లైన్ లో అసెంబ్లీ ప్రచారాలు మొదలైన వెంటనే కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు ఇతని పట్ల ఉన్న వాత్సల్యం అంతా. అది చూసే తట్టుకోలేడు. సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ పెట్టుకోవాలి అతను. ఇట్స్ హై టైం. నీకు మామూలుగానే గోడలు చుట్టుపక్కల పరదాలు లేకపోతే నీ చుట్టూ బౌన్సర్లు ఆక్టోపస్లు క్యాక్టస్లు ఇవి పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు నీకు. ఒక్కసారి అసెంబ్లీకి రా. ఆన్లైన్ లో నీ గురించి కింద వచ్చే కమెంట్స్ ఏ సైబర్ సెక్యూరిటీ పెట్టుకుంటావో నువ్వు డిసైడ్ అవుతావు. ఆ రోజు నీ మీద ఉన్న ఇంప్రెషన్స్ జనాలు ఖచ్చితంగా రాస్తారు. నువ్వు అడుగు పెడితే కదా, పెట్టడానికే భయం నీకు. అంటే ఒక కమెంట్ ని ఫేస్ చేయలేడు. ప్రెస్ మీట్ పెడుతున్నట్టున్నాడు. ఏమండి లెట్ హిమ్ ఫేస్ అండ్ వీ కెన్ డైసెక్ట్ ఇట్ లేటర్. ఈ రోజా అంటుంది ఏంటి అసలు అమ్మఒడి గురించి ఏమైపోయింది పట్టించుకోవట్లేదు. అమ్మఒడి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. తల్లి నీ రాష్ట్రం అప్పుల్లో కూర్చేసావు వెళ్ళిపోయేటప్పుడు నీ ప్రభుత్వం. ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తేనండి ఎక్కడన్నా కూడా ఒక సీఎం రెస్పాన్సిబుల్గా ఉండాలనుకుంటా అబ్బే లేదు. జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రోటీన్ ఫుడ్ ఎగ్ పఫ్ తిని 3 కోట్లు ఖర్చు పెట్టాడంటావు. 3 కోట్లు 3.5 కోట్లు. ఎలుకలు పట్టుకోవడానికి 1.5 కోటి ఖర్చు పెట్టాడంట. ఏం ఎలుకలు? నువ్వు నాశనం చేసిన రాష్ట్రంలో ఫైల్స్ అవన్నీ కొరికేసినాయి కొంపదీసి నువ్వు పెంచుకున్నావు వాటిని. ఇలాంటి ఎలుకలు మళ్ళీ పట్టుకోవడానికి 1,36,00,000 ఏమైనా జోకా ఇది? ఇదంతా కాకుండానండి జగన్మోహన్ రెడ్డి మైలురాళ్ళు. ఈ ఊరికి స్వాగతం ఆ ఊరికి స్వాగతంలో ఇతను బొమ్మేసి రాళ్లు పెట్టిందే 700 కోట్లు. 700 కోట్లు. ఏం రాళ్ళు ఇవి? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికన్నా కొంచెం సెన్స్ ఉందండి? అసలు ఏ ఊరికి వెళ్తున్నా కూడా మామూలుగా ఆ ఊరికి స్వాగతం అన్న బోట్లు చూసాం ఇప్పుడు దాకా గవర్నమెంట్ లో. నీ మొహం బట్టి చూసుకు మేము రావాల్సిన అవసరం ఏంటి మాకు? నువ్వేమైనా అమ్మవారివా అయ్యవారివా నీ మొహం చూసి రావడానికి? ఒక కామన్ పబ్లిక్ కింద నేను అనుకుంటున్నాను. ఒక ఊరు వెళ్తున్నానండి, ఆ ఊళ్ళో మా అమ్మమ్మో మా తాతో లేకపోతే గుడో లేకపోతే సందర్శించాల్సిన ప్లేసో చూడాలనుకుంటాం. వెళ్తే నీ మొహం చూసుకుంటే దాటుకుంటే వెళ్ళే ఉత్సాహం కూడా పోద్దా ఊరికి? చిచ్చే వెళ్ళబుద్ది ఇట్లేదు గోళ మాకెందుకు వేరే రాష్ట్రంకి పోదాం అని ఫీలింగ్ వస్తుంది. రాదా అండి? ఆంధ్రప్రదేశ్లో భూములు ఉన్న వాళ్ళందరికీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి పాస్బుక్లు ఇవ్వటం, దీనికి ఒక ఖర్చు. ఎవడన్నా పోయినా పాస్బుక్ ఉంచుకుంటాడా? చింప అవతలు పడేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పాస్బుక్ పోయిందని చెప్పి కొత్త పాస్బుక్ తీసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ముద్రతో వస్తుంది కనీసం అని చెప్పి. ఎప్పుడో మా తాతలు కానీ మేము కష్టపడి సంపాదించినట్టు నీ ఫోటో పెట్టుకోవడం ఏంటి వచ్చి నువ్వు? ఈ ఖర్చుల గురించి ఎవరు మాట్లాడరు. రోజా వచ్చి అంటుంది రైతుల దగ్గర మంచి కౌళ్ళు భూమి పండే భూములు తీసుకుని అమరావతి కట్టినందుకు రియల్ ఎస్టేట్ మార్జిన్ నింపుకోవడానికంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కొంచెం కామన్ సెన్స్ ఉందా? ఎక్కడన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ అగ్రికల్చర్ జోన్.
ఎక్కడైనా కౌలు పంటలు ఆంధ్రప్రదేశ్కి ఉన్న ప్లస్ ఫ్యాక్టర్ అది. ఎక్కడ తీసుకున్న ల్యాండ్ స్కీమ్ ఉంటానే ఉంటాయి ఇష్యూస్. ఆ లెక్కన నిన్న బొత్స వచ్చి అమరావతి గురించి మీరు సపోర్ట్ చేస్తామని ఆలోచిస్తే మళ్ళీ నువ్వు వచ్చేసి నిన్న అలాంటి భూములు తీసుకున్న మీరు ఎలాంటి వాళ్ళు అని చెప్పంటే వైసీపీకి అమరావతి మీద క్లారిటీ ఒక్కరికి ఒక క్లారిటీ లేదు. బేసికలీ పక్కన ఏం మాట్లాడతారు వీళ్ళు అయినట్ల, అంటే జగన్ కూడా క్లారిటీ లేదు లెక్కన. అసలు నాకు ఒకటి ఏంటంటేనండి, కోఆర్డినేషన్ డెస్క్ అనేది లేదండి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుకుంటారు. రోజా అంటది నువ్వు కనుక ఒక్కసారి గెలువు ఒక్క స్థానంలో పవన్ కళ్యాణ్ అంది. మొత్తం 21 22 గెలిస్తే ఈ రోజు కూర్చుని ఈ రోజు నువ్వు పిఠాపురం వస్తా, నేను ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తారో చూద్దాం మనకంటుంది. వాళ్ళు రారు, నువ్వు వెళ్ళావు కాబట్టి ఈ ఊసుబోని కబుర్లు అది అందరికీ తెలుసు. ఒక ప్రెస్ ముందు కూర్చుని దానికి వచ్చే ఒక 500 వ్యూలు 400 వ్యూస్ కోసం వాగేదానికి నువ్వు పెద్ద గ్రేట్ పొలిటీషియన్ అవ్వు, ఎక్స్ ఎమ్మెల్యే అయిపోవు. ఇప్పుడు పిఠాపురంలో మార్చి చివరిన పెద్ద భారీ 10 రోజులు ఉంది ఇంకా అంటున్నారు. రాదండి అప్పుడు రాదు రోజా, ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది రాదండి ఆమె రాదు. ఇవన్నీ ఎందుకంటే ఊరికి ఊసిపోని వాగుళ్ళు అండి ఇవన్నీ. ఇదంతా కాకుండా రోజా అంటుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంట. రెడ్ బుక్ రాజ్యాంగమే నిజంగా మొదలైతే కనుక నువ్వు కూడా లోపల ఉండాలి. ఈ పాటికి జనాలకు నీ మీద కూడా అంత గ్రడ్జ్ ఉంది. జనాల గ్రడ్జ్నే తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగమే నలిపితే కనుక నువ్వు ఇంత ఓపెన్ గా స్వేచ్ఛగా ఎలా మాట్లాడగలుగుతావు? కుదురుతుందా మాట్లాడడం? అలాంటివి జరిగితే కనుక బీహార్లో ఉన్నట్టు ఉండే పొజిషన్, గత 5 ఏళ్లలో మీ పాలనలో ఎలా ఉంది పొజిషన్, అలా ఉండుండేది. అండ్ ఇంకోటి ఏమంటుందంటే రోజా, ఈ సోకాల్ టీడీపీ కూటమి గవర్నమెంట్ రాగానే అంటండి ఎస్సీ ఎస్టీలు బడుగు వర్గాలను తొక్కేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి. అమ్మ మహాతల్లి, నీ ముందు ఇప్పుడు రన్ అవుతున్న ప్రెసెంట్ కేసు సత్యవర్ధన్ ఎస్సీ, అతన్ని తొక్కి నారదీసి ఫాల్స్ ఎవిడెన్సెస్ రాంచుకున్న మీరు ఎంత గొప్పవాళ్ళు? రాంచుకున్న నీ సోకాల్ కొలి బలం నుంచి ఎంత గొప్పవాడు? అడుగున్నారు గట్టు మీద పడుకుంటున్నాడు, ఎంత గొప్పవాడు? అది కూడా తెలీదా నీకు? తెలిసి కూడా ఇలా వాగడం ఏంటిది? ఇదంతా కాకుండా మీ ప్రభుత్వంలోనే అనంతబాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని బాడీని డెలివరీ చేస్తే తీసుకొచ్చేటప్పుడు ఊరేగింపుగా పోలీసులతో సెల్యూట్ కొట్టించింది. ఈ గవర్నమెంట్ గురించి నువ్వు చెప్తున్నావా? ఏం మాట్లాడుతుందండి ఈవిడ? అంటుంది చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ కి టీడీపీ పార్టీకి సీఎం అంట, రాష్ట్రానికి సీఎం కాదంటండి. అండ్ ఈవిడ ఏమంటుందంటే ఇప్పుడు సాక్షి ఇంకేదో 2-3 ఛానల్స్ పేర్లు చెప్పిందండి, వీళ్ళని మాత్రమే వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకెవరు సపోర్ట్ చేయట్లేదని చెప్పి. ఏమా మహాతల్లి, అన్ని ఛానల్స్ సపోర్ట్ చేస్తాయి. అసలు సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లకి ఛానల్స్ రాకూడదు, పఫ్ తినిపో, స్వీట్లు తినిపో అన్న రోజు నీకేమైంది? గొంతు గళం భయమా జగన్మోహన్ రెడ్డికి? ఆ రోజు మాట్లాడలేదు కదా. కాదండి, రాకూడదు అన్నాడు ప్రెస్ మీట్స్ కూడా. ఆ రోజు ఏం జగన్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రాబ్లం ఏంటంటేనండి, వీళ్ళు చేసింది అరాచకాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటే వీళ్ళకి ఇంకా భయం వస్తుంది. బేసికలీ రోజా నీ ప్రాబ్లం ఏంటిది? విడతల రజని ఇరుక్కుంటుంది. నెక్స్ట్ నువ్వేనా ఆడుదాం ఆంధ్ర రా అన్న దాంట్లో ఇరుక్కుంటావని, హరిత భవనాల విషయంలో ఇరుక్కుంటావని నీకే భయంగా ఉందా? 100 కోట్ల స్కామ్ అని అంటారు, ఎంతవరకు నిజం అది? అది ఇరుక్కుంటే ఎక్కడుంటావు నువ్వు? అసలు నెక్స్ట్ టైం కంటెస్ట్ చేస్తావా? ఈవిడ ఎంత హిస్టరిక్ జోన్లోకి వెళ్తున్నారంటేనండి, వీళ్ళందరూ కూర్చుని ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడతారంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు, స్తబ్దతలో ఉంది, ఉద్యోగాలందరూ నిరసన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అండ్ మహిళలందరూ ఆడిపోసుకుంటున్నారు, ఉసురు తగులుతాను అంటున్నారు. ఉసురుకాయలు తగిలింది జగన్మోహన్ రెడ్డికి, అందుకే 11 స్థానాలు వచ్చింది. అర్థం కావట్లేదా? ఉసురుకాయలు తగిలింది ప్రథమంగా నీకో, ఓడిపోయి కూర్చున్నావు. కనీసం ఆ జగన్ గుడ్లో మెల్లగా గెలిచాడు, కనీసం నువ్వు ఓడిపోయి కూర్చున్నావు. ఎవరు తగిలిందండి ఉసురుకాయలు? రాష్ట్రంలో హాయిగా ఉన్నారు ఇప్పుడు జనాలు. అమరావతి నిన్న బొత్స చెప్పినప్పుడు కనీసం ఆ స్టేట్మెంట్ కాన్సిక్వెన్స్ స్టేట్మెంట్ కింద అమరావతి రాజధాని బాగా డెవలప్ చేయాలని చెప్పడం రాదా నీకు? రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, సోకాల్ పవన్ కళ్యాణ్ కానీ అమరావతిలో భూములు ఎక్కడ ఉన్నాయి చూపించు. నువ్వు వీళ్ళు మొదటి నుంచి రియల్ ఎస్టేట్ అని చెప్పే చేస్తున్నారు, భూములు ఎక్కడ ఉన్నాయి చూపించు. కానీ విశాఖపట్నం 3వ రాజధాని కింద మీరు అనౌన్స్ చేసినప్పుడు సోకాల్డ్ అప్పుడు వెళ్ళిపోయి చాలా గ్రేట్ హార్టికల్చరిస్ట్ గా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నా. ఆయన పేరేంటండి? విజయసాయి రెడ్డికి భూములు ఉన్నాయి. మీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డికి భూములు ఉన్నాయి. అండ్ మీరు హరిత భవనాలు 3 కట్టించుకున్న అవి కూడా మీ కింద ఉంచుకుందాం అనుకున్న గ్రేట్ ప్లానింగ్ మీది. ఎవరికి భూములు ఉన్నాయి, ఎవరికి భూములు లేవు? ఇక్కడ నిరుపేదలమ్మ మీరందరూ కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఆడాళ్ళ గురించి. ఇదంతా కాకుండా రిషికొండ ఒక గ్రీన్ ఎలిమెంట్ కింద కనిపించే రిషికొండని గుండు కొట్టి దాన్ని గ్రీన్ మ్యాట్ వేసి గ్రిఎఫ్ఎక్స్లు చేసి ఈ బోర్డు అంతా కోర్టుకు సబ్మిట్ చేసి మోసాలు చేసిన గవర్నమెంట్ మీరు. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు వచ్చి ఏంటి 9 నెలలు 8 నెలల్లోనే రాష్ట్రంలో అసహ్యం మొదలైపోయింది, డెవలప్మెంట్ కూలిపోయింది. అసలు మీరు చేసిన అరాచకాలు అవినీతిలోనేమో 5 ఏళ్ల పాలన సాగలుగుతుంది. 151 స్థానాలకి ఏంటి బోడి 151 స్థానాలకి ఎమ్మెల్సీలు మొన్న 2 కూటమి ప్రభుత్వ సపోర్ట్ వచ్చినా కూడా ప్రచారం మాత్రం నెగటివ్ గా ప్రచారం. అండ్ ఈసారి 160+ వచ్చిన గవర్నమెంట్ మాత్రం 8 నెలల్లో కూలిపోతుంది, కూలిపోవాలి. ఇంకా మళ్ళీ అవినాష్ రెడ్డి వచ్చి ఏం చెప్తారంటే 4 స్థానాల్లో రీఎలక్షన్ పెట్టాలి.
రాష్ట్రంలో డెవలప్మెంట్ ఆపేసి పనికిరాని కౌంటర్లు ఇచ్చిన ఇలాంటి పార్టీకి ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటారా? 5 ఏళ్ళు మీ మీద ఆల్రెడీ జనాలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని చెప్పి రోజులు సెకండ్లు గుర్తుపెట్టుకున్నారు ఆ రోజు. అలా మీరు పంపించేసిన తర్వాత మీరు వేసే పనికి మాలిన కౌంటర్లు, అంటే మీకు స్టేటస్ లేదు, అర్హత లేదు, మీలాంటి వాళ్ళు ఇచ్చిన కౌంటర్లన్నిటికి కూడా ఆన్సర్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే గవర్నమెంట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయలేదు. సో నీలాంటి వాళ్ళ కోసం మామూలుగా చెప్పే ఆన్సర్లు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తే సరిపోద్ది. కానీ నీకు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు వచ్చి స్పెషల్గా చెప్పక్కర్లా నీకు ఆన్సర్లు. నార్మల్గా క్యాడర్లో ఊళ్ళలో తిరిగి ఆడవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చాలు నీకు సమాధానం చెప్పడానికి. ఆపు ఇంకా నీ సోదా అని చెప్పి. ఈ రోజా అని చూడండి, ఫస్ట్ ఈవెంట్ కూడా ఈవిడ చేసిన అరాచకాల్లో తీసుకెళ్ళి లోపలేస్తే ఐ థింక్ షుడ్ క్విట్ ద పార్టీ. ఏంటండి వీళ్ళంటే ఏంటంటే ఎగిరినంత కాలం మేము గొప్పవాళ్ళం అని చెప్పి ఎగరటం, తిరగటం. నువ్వు అంటున్నావు స్టిక్కర్లు అతికిచ్చింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డిది. ఇంటింటికి తిరిగి ఒక సంచి వేసుకుని అదేంటండి మామూలుగా మనం నిరోధ పొట్లాలు పంచేవాళ్ళలాగా, వ్యాక్సిన్ వేసేవాళ్ళలాగా సంచి వేసి తిరుగుతారు చూడండి ఊళ్ళల్లో, సంక్షేమ పథకాలు చేసేవాళ్ళు వాళ్ళలాగా సంచి వేసుకుని స్టిక్కర్లు అతికిచ్చింది నువ్వు కాదా? అర్థం కాదా? అక్కడ జనాలు పీకేస్తారు నీ స్టిక్కర్లు అని చెప్పి, అయినా కూడా అతికించడానికి నీ సొంత ఇల్లా? ఏమన్నా కొంచెం సెన్స్ ఉండాలి. ఇలా చేస్తేనే 11 స్థానాల్లో ఉన్నారు, నువ్వు ఓడిపోయావు. నెక్స్ట్ టైం అన్నా నువ్వు సో కాల్డ్ ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటే ప్రచారం స్టైల్ మార్చు, ఆర్ పార్టీ మార్చు. కుదరదు ఇంకా నీకు ఇలా ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ అండి. సో ఇది ఖచ్చితంగా రోజా ఇకనైనా తమ మాటలకు స్వస్తి చెప్పాలి. మరోవైపు ఖచ్చితంగా ఈమె అరాచకాలు కూడా వెలికి తీయాలని డిమాండ్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంది. నెక్స్ట్ వికెట్ ఏమన్నా రోజానేనా అనే ఒక డౌట్ కూడా కలుగుతుంది. సో మీరు కూడా రోజా తాజాగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన, కూటమి ప్రభుత్వం అట్లాగే పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.